నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పీ ఏఆర్ దామోదర్ హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్ర స్థాయిలో వాటి అమలు శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఆ సందర్భంగా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు మంత్రులు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని అక్కడ వచ్చే ఆలోచనలే మీ పని విధానంలో మార్పు తెస్తాయని సీఎం అన్నారు. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాలను నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినట్లు పూర్తి ఆరోగ్యమే కాదు, ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి ప్రశాంతత లభిస్తుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద గల ఆర్బీఎస్కే సమావేశ మందిరంలో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సు నిర్వహించారు. మానసిక ఆరోగ్యం అందరికీ కావాలని, మానసిక సమస్యలు వస్తే వెంటనే 14416కి కాల్ చేసి మానసిక వైద్యుడు ద్వారా సమస్యలు పరిష్కారం పొందవచ్చని సురేష్ కుమార్ తెలిపారు. ఏమైనా సమస్యలుంటే జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి వాటి పరిష్కార మార్గాన్ని కనుగొనాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా మానసికంగా ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, వాటి పరిష్కార మార్గాలను చూపి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ భగీరథాదేవి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుమిత్రాదేవి, మానసిక వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, నరసింహ, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. The role of the nurse in the prevention of mental illness. So, a nurse acts as advocate, caregiver, educator, researcher and communicator. Anil, nu తీసుకోండి.
కొంచెం ముందుకు రండి. ఆగస్టు 6వ తారీఖున మనము ఇది మన మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ఆరోగ్యం అంటే కేవలం జబ్బు లేకుండా ఉండడమే కాదు, వాళ్ళు సాంస్కృతికంగా కానీ అట్లాగే మానసికంగా కానీ పూర్తి ఆరోగ్యంతో ఉంటేనే దాన్ని మనము సంపూర్ణ ఆరోగ్యం అని అంటాం. సో దీనికోసం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి అనే ఉద్దేశంతో ఈ నర్సింగ్ స్టూడెంట్స్ని పిలిపించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజల్లో చైతన్యం కలిగించి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్, మానసిక ఆందోళన కానీ ఇతరత్ర మానసిక ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళందరినీ సైకాలజిస్టు, అట్లాగే మన డిస్ట్రిక్ట్లో మెంటల్ హెల్త్ టీం ఉంది, అందులో సైకియాట్రిస్టు, సైకాలజిస్టులు కూడా వాళ్ళు నెలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రాంతీయ వైద్యశాలలు కానీ సందర్శిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం సైకాలజిస్ట్ని లేదా సైకియాట్రిస్ట్ని కలిసి తగిన సూచనలు, సలహాలు, అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళందరిలో మెంటల్ వెల్బీయింగ్నెస్ అంటే మానసికంగా బాగా ఉండడం వల్ల వీళ్ళు భౌతికంగా కూడా బాగుంటారు, సాంస్కృతికంగా కూడా వీళ్ళు బాగుంటారు. కాబట్టి దీని ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి హెల్తీ సొసైటీ అనేది క్రియేట్ కావాలి. సో దీని గురించి అందరూ అవేర్నెస్ పెంపొందించుకొని ఈ ప్రోగ్రాంతో సహకరించి మన ప్రకాశం జిల్లాలో ఈ మెంటల్ హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేసి దాంతో కూడా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ చేసి మనకు ఈ సస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ కావడానికి ఉపయోగపడుతుందని ఆశ. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో మెంటల్ హెల్త్ అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంది. ఈరోజు మెంటల్ హెల్త్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా దీని యొక్క అంశం ఏమంటే అందరిలో పబ్లిక్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఏదైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సైకియాట్రిస్టును వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు త్వరితగతిన ఈ సైకాలజీ ప్రాబ్లం నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి ముఖ్యంగా మనకి ఏదైనా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే మెంటల్గా మనకి ఏదైనా యాంగ్జైటీ కానీ, కోపం కానీ, దిగులు, చింత, ఇలా నిద్ర పట్టకపోవడము, ఇలాంటి సమస్యలు ఏదైనా మానసికంగా ఉన్నప్పుడు వాటిని మనము సైకియాట్రిస్ట్ని ఫిజికల్గా అప్రోచ్ అవ్వలేని సందర్భంలో మనకి టెలిమానస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఇది జీజీహెచ్ రిమ్స్లో ఈ ప్రోగ్రామ్ హబ్ ఉంది. దీనికి మనము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నంబర్కి మనం కాల్ చేసినప్పుడు సైకియాట్రీ డాక్టరు మనకి ఆన్లైన్లో ట్రీట్మెంట్ అనేది అందిస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. కాబట్టి ఫిజికల్గా అటెండ్ అవ్వలేని వాళ్ళు టెలిమానస్ కార్యక్రమానికి కాల్ చేసి టోల్ ఫ్రీ నంబర్కి ఈ సైకియాట్రీ సర్వీసెస్ అనేవి పొందవచ్చు. 14416 అండి. ఈ నంబర్కి కాల్ చేసి మీరు సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ కావాలి అని అడిగినప్పుడు మీకు టెలిమానస్ కార్యక్రమంలో దీని ద్వారా ఉచితంగా మీకు సైకియాట్రిస్ట్ సర్వీసెస్ అందజేస్తాయి. కాబట్టి జిల్లా ప్రజలందరూ ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆదివాసులపై జరిగే దాడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘం కార్యదర్శి కె వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఆదివాసీ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని అంబేద్కర్ భవన్లో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసులను అడవుల నుండి బయటకు నెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగారు పేరుతో దాదాపు 200 మంది ఆదివాసులను మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారని అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో హత్యలు చేస్తున్నారని పౌర హక్కులు, పౌర సంఘాలు, మేధావులు నిజ నిర్ధారణ బృందాలను అడ్డుకుంటున్నారని, అలాంటివి ఆపేసి కమిటీలకు అనుమతివ్వాలన్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో పద్మ, చిటిపాటి వెంకటేశ్వర్లు, జాలయ్య, క్రాంతి, జార్జ్, నరసింహారావు, సుందరం, రాజశేఖర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాంటివి కమిటీలకు అనుమతివ్వాలి.
ఈ నెల 9 జయప్రదం చేయాలి. పద్మ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అయితే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర వీటిల్లో ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తామన్నటువంటి అమిత్ షా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి, ఇటు గురించి. ఈ దేశంలో భాగం కాదా ఈ ధ్వంసం ఏంటి అనేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, బస్తర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో భాగమే. దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఆదివాసీల మీద ఈ దాడులు ఏంటి, ఆపండి అని చెప్పేసి. జనవరి 1 నుంచి ఆపరేషన్ ఖగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు. మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి, ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, మా మీద బాంబింగ్ వేస్తున్నారు, వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో అది దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు. ఆదివాసీల ఉద్యమాన్ని మావోయిస్టులు బలపరుస్తున్నారు. కాబట్టి మావోయిస్టు రహిత భారత్ కావాలనేది నేడు మోడీ కానీ, అమిత్ షా కానీ ప్రకటించారు. ఈ ప్రకటనే ఇంతమంది హత్యలకు కారణమవుతుంది. మనం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా మినిమం 200 మంది దాకా ఆదివాసీలను కావచ్చు, మావోయిస్టులను కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కాల్చి చంపుతున్నారు. ఆ అడవి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచం తెలుసుకోవాలన్న దానికోసమే ఈ నెల 9, 10 తారీఖుల్లో తెలంగాణ ప్రాంతంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని కూడా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మా ఆదివాసీ ప్రపంచ దినము. కానీ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదనంతా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీలని, అక్కడ ఉండేటటువంటి మహిళల్ని చాలా రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు. ఆ హింసలు ఏ విధంగా అంటే వాళ్ళు అడవి వదిలిపెట్టి వెళ్ళాలి, ఆ అడవి ఖనిజ సంపదను కార్పొరేటీకరణ చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని రకరకాల పేర్లతో వీళ్ళు మావోయిస్టులు సహకరిస్తున్నారనో లేకపోతే ఇంకొకటి అనే దాంతో అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళని హింసించడానికి ప్రధానంగా కంకణం కట్టాడు మోడీ. అందుకని దీన్ని ప్రపంచ దీక్షా దినము, ఆదివాసీల దీక్షా దినము ఆగస్టు 9, దానికి నిరసనగా కూడా 9, 10 తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు. కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో డయాలసిస్ రోగులు మార్కాపురం, నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదన్నారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు, డాక్టర్ ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషావలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్లు, ఎన్డీఏ కుటుంబ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి ఇతర డాక్టర్స్ అందరము
మా చైర్మన్ గారు, మా జెడ్పీటీసీ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో 50 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 100 పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను 2014-18లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది. మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యకుమార్ గారు ఈరోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ మేము ఈరోజు ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని పలు డివిజన్లలో నగర కమిషనర్ యశ్వంతరావు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఎక్కడ పడితే అక్కడ చెత్తను కాలువలో వేయకుండా ప్రజలు మున్సిపాలిటీ చెత్త వాహనాల్లోనే వేయాలని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నూకతోటి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నరసింహ సునీత ఆత్మాన్ శ్రీదేవి కల్లా దుర్గా దేశంలో నమోదైన మానసిక ఆరోగ్య సంరక్షణ సలహాదారుల సంఖ్య డిమాండ్ పెంపుదల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయక మంత్రి ప్రతాప్రావు జాదవ్ గణపతిరావు సమాధానమిచ్చారు. దేశంలో నమోదైన మానసిక ఆరోగ్య సంరక్షణ సలహాదారుల సంఖ్య గురించి కేంద్రం ఎలాంటి నిర్వహణ చేయలేదని, రిహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం ప్రకారం 3551 మంది క్లినికల్ మనస్తత్వవేత్తలు, 2828 పునరావాస మనస్తత్వవేత్తలు, 209 మంది పునరావాస అభ్యాసకులు నమోదయ్యారని తెలిపారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సేవలు పెంచేందుకు ఆన్లైన్ శిక్షణ తరగతులను ప్రభుత్వం 3 కేంద్ర మానసిక వైద్య సంస్థల్లో కల్పించిందని తెలిపారు. దేశంలో మానసిక ఆరోగ్య సౌకర్యాలు అందించేందుకు కేంద్ర నిధులతో 747 జిల్లాల్లో జిల్లా మానసిక వైద్య కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా మానసిక రోగులకు అన్ని పరీక్షలు, మందులు, పడకలు, అంబులెన్స్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. 2022లో ప్రారంభించిన జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద 36 రాష్ట్రాల్లో 53 టెలి మానసిక సెల్ఫ్ను కూడా ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. పీజీ విద్యార్థుల చదువులకు భంగం కలిగించే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ నెల్లూరు విభాగం అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు ఆటంకంగా ఉన్న జీవో నెంబర్ 77ను రద్దు చేస్తారని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో గురించి మాట్లాడడం లేదని రాజశేఖర్ అన్నారు. 77 జీవో రద్దు చేస్తే పీజీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశం ఉందని తెలిపారు. రద్దు కాని ఎడల ఒక్కొక్క విద్యార్థి 60,000, 70,000 పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామన్నారు. ధర్నా కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటాక తెప్పతీగలం అనేటువంటి చందంలో వ్యవహరిస్తున్నారు. విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం మొత్తం ఒక తాటిపైకి వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని 11 సీట్లకు పరిమితం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా మీరు కూడా కావాలనుకుంటే మాట తప్పడం మనము తిప్పడం మా అలవాటే అనుకుంటే నారా లోకేష్ గారు బాగా ఉండండి. రానున్నటువంటి 2029 సార్వత్రిక ఎలక్షన్లో కూడా మీకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి వెంటనే మీరు జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఎంతోమంది డిగ్రీ ఫెయిల్యూరు విద్యను అభ్యసించి పీజీ చదవాలనేటువంటి ఆశలు గల్లంతం చేసే విధంగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చకముందే జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ఏబీవీపీ మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకయ్యా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి యువగలం పాదయాత్రలు చెప్పిన విధంగానే పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు పెద్దపీట వేసి నేను చూస్తానని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క పదవి ఎక్కిన తర్వాత కూడా ఈ విద్యార్థులు గుర్తుకు రాలేదా? పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తకుండా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా నానా రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది. పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఏనేట్లా రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ఏబీవీపీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తుంది ఏబీవీపీ. సామాన్య మధ్యతరగతి ప్రజలు కట్టే పన్నులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ వారి రుణాలను ఏకపక్షంగా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ దివాలా కోరుతనానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీ క్విట్ కార్పొరేట్ దినంగా ప్రకటిస్తూ జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన దినంగా పాటిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవనంలో జరిగిన రైతు సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో నిరసన కార్యక్రమాన్ని వివరించారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ ఆదేశిక సూత్రాలను పాటించకుండా పేద మధ్యతరగతి ప్రజల పొట్టకొడుతూ పరిపాలన సాగిస్తుందని సంఘ నాయకులు విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలు జీఎస్టీ రూపంలో కడుతున్న లక్షల కోట్లను కేవలం 24 మంది కార్పొరేట్ సంస్థలకు అప్పుగా ఇచ్చి వారి రుణాలను మాఫీ చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. 70% ప్రజలు 64% పన్నుల రూపంలో చెల్లిస్తుంటే కేవలం 21 మంది కుబేర వ్యాపారస్తులు ఆస్తుల విలువ మొత్తం 47% ఉందని, వీరు చెల్లిస్తుంది కేవలం 3% మాత్రమే అన్నారు. ఇటువంటి దుర్మార్గపు పరిపాలనకు నిరసనగా క్విట్ కార్పొరేట్ దినంగా ప్రకటిస్తూ 9వ తేదీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పమిడి వెంకట్రావు, కె వీరారెడ్డి, నాగరాజు, మారెళ్ల సాయి, పివిఆర్ చౌదరి, కంకణాల ఆంజనేయులు, కొత్తకోట వెంకటేశ్వర్లు, పెంట్యాల హనుమంతరావు, షేక్షా మాబు, జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. క్విట్ కార్పొరేషన్ అనేటటువంటి పేరు మీద ఆగస్టు 9న జిల్లాలోనూ వీలైనన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేయమని మనకి పిలుపిచ్చారు. ఆర్థిక అసమానతలు అనేటటువంటి విషయం మన దేశాన్ని దోచుకోవటమే లక్ష్యంగా చట్టాలతోటి దోచుకోవడం అనుకూలమైనటువంటి చట్టాలను అవసరమైనప్పుడల్లా రూపొందించుకుంటూ వాళ్ళ ప్రయోజనాన్ని నిరాటంకంగా కొనసాగించినటువంటి బ్రిటిషర్ల కన్నా కూడా ఈనాడు ఈ బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చేస్తున్న చట్టాలు, వ్యవహరిస్తున్న పరిపాలన విధానము అసమానతలు ఇంకా తీవ్రంగా పెంచేవిగా ఉన్నాయి. ఇవి మన రాజ్యాంగానికి విరుద్ధం. ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో దాన్ని అణగదొక్కడానికి, దాన్ని భిన్నంగా వ్యాపారస్తులకి సంపదలను పోగేసి పెట్టడానికి అనుకునేమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. 1,50,000 కోట్ల రూపాయలు ఆదాయం చేసే క్రమం. అదిగో
వాళ్ళకి ఇష్టమైనటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఆదానీ, వేదాంత అనిల్ అగర్వాల్, అలాగే బిర్లా గ్రూప్ వాళ్ళకి దోషి పెట్టడానికి అప్పు కట్టవలసిన అవసరం లేకుండా రద్దు చేయించుకున్న సంవత్సరంలో మళ్ళీ వాళ్ళకి అందరూ అప్పులు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు పంపినటువంటి దుండగీడు, దొంగ, దేశద్రోహి అయినటువంటి ఈ నరేంద్ర మోదీ పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించాలి. వ్యవసాయ రంగం నుంచి కార్పొరేట్ల మొత్తాన్ని తొలగించాలి, కార్పొరేట్లని బహిష్కరించాలని చెప్పి నినాదంతో నిరసన కార్యక్రమాలు జరపాలని పిలిపించింది. దాంట్లో భాగంగానే దాని ప్రిపరేషన్గా ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఈ 9వ తేదీన వీలైనంత ఎక్కువ మండలాల్లో, జిల్లా సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుతాం. దీంట్లో మద్దతిచ్చే పార్టీ అయినటువంటి ప్రధానమైన పార్టీ టీడీపీ కూడా ఈ విధానాలని సపోర్ట్ చేస్తూ ఉంది. దీని మూలంగా రైతాంగానికి చాలా నష్టం జరుగుద్ది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు జరుపుతారు అనేటువంటి విశ్వాసం కూడా లేనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వం తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది తప్పని రైతులు దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. దాన్ని రద్దు చేస్తూ సంతకం అయితే చేశారు, కానీ మరొక రూపంలో అదే చట్టాన్ని ఇది తీసుకురావడానికి అవకాశం ఉంది. అట్లా చేయకూడదని చెప్పి కూడా మేము రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి జనాభా శాతం దాదాపుగా 60% మంది ప్రజానీకం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటే బడ్జెట్లో కేటాయించింది 3.45% మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున 60% మందికి పైగా ప్రజానీకం ఈ రంగం మీద ఆధారపడి ఉంటే కేటాయింపులు చూస్తే చాలా స్వల్పంగా ఉన్నాయి. కానీ కార్పొరేట్లకి అనుకూలంగా ఈ బడ్జెట్ కూడా రూపకల్పన చేయబడింది అనేది దాని మీదే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మన జిల్లాలో కూడా దీన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. మన అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో పోలవరం నిర్మించడం ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటే దాన్ని కనీసం బడ్జెట్లో మేము ఇంత కేటాయిస్తున్నామని చెప్పకుండా అంతా మేము చూసుకుంటామని గాలి మాటలు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లాలో జీడి సాగుకు విశిష్టత ఉంది. ఇక్కడ పండిన జీడికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. క్రమంగా జీడి సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా జీడి సాగు గణనీయంగా పడిపోయింది. రైతులు జీడి తోటలను పెంచేందుకు ముందుకు రావడం లేదు. ఉద్యానవన శాఖ అధికారులు కూడా అంతగా ప్రోత్సాహాన్ని చూపించకపోవడంతో జీడి విస్తీర్ణం పడిపోయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. జీడి మామిడి సాగుపై రైతులు అనాసక్తి. జిల్లాలో తగ్గిపోయిన సాగు. జిల్లాలో జీడి మామిడి సాగు పట్ల రైతులు అనాసక్తి చూపిస్తున్నారు. కొత్తగా జీడి మామిడి సాగు చేసే రైతులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. జిల్లాలో గత 5 ఏళ్లకు ముందు జీడి మామిడి సాగు 2500 హెక్టార్లకు పైగా సాగులో ఉంది. ఎక్కువగా చీరాల, వేటపాలెం, పందిళ్లపల్లి, కడవ కుదురు, చిన్నగంజాం మండలాలలో విస్తారంగా సాగు ఉండేది. ఇంకా కొత్తపట్నం, ఉలవపాడు ప్రాంతాల్లో కూడా జీడి మామిడి సాగు చేసేవారు. జీడి మామిడిలో ముఖ్యంగా గత సంవత్సరాలు పోల్చినట్టయితే ఈ సంవత్సరం కొంతమంది రైతులు మరి బాపట్ల పరిశోధన స్థానం నుంచి మొక్కలు తీసుకొచ్చి చీరాల, వేటపాలెం ఏరియాలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఏరియా క్రమేపీ పెరుగుతూ ఉంది. రైతులు కూడా జీడి మామిడి యొక్క సాగు యొక్క వివరాల గురించి, మరి ఆదాయం వివరాల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.
దానివల్ల ఏరియా కూడా పెరుగుతూ ఉంది. తీర ప్రాంతంలో జీడి మామిడి తోటలకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. అయితే చెట్లకు తెగుళ్లు ఆశించి ఎండిపోవడం జరుగుతుంది. దీనికి తోడు తోటల్లో సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు సరిగా పాటించకపోవడంతో తోటలు ఎండుముఖం పట్టాయి. క్రమేణా దిగుబడి తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో తోటలకు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు చెట్లను నరికివేయడం జరిగింది. ఇలా జిల్లాలో తోటలు అంతరించిపోయాయి. ముఖ్యంగా జీడి మామిడిలో టీ దోమ ఉధృతి వలన అదేవిధంగా మరి స్టెమ్ బోరర్ ఈ రెండు ఎక్కువ ఉధృతి వలన రైతులు గత సంవత్సరంలో మరి దీని సాగుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆసక్తి కనపరచలేదు. అయితే ఈ యొక్క వీటి మీద నివారణ చర్యలు తీసుకొని సక్రమైన సాగు పద్ధతులు చేపట్టినట్టయితే రైతుకు లాభసాటి ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ టీ దోమ అనేది పూత నుంచి కొత్త చిగురు పూత నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆశించడానికి ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా మరి జీడి మామిడి తోటలకు అపారమైన నష్టం కలుగజేస్తుంది. దాన్ని సరైన నివారణ పద్ధతిలో మరి చేపట్టినట్టే రైతుకు ఆదాయంగా ఉంటుంది. ముఖ్యంగా చిగురు మీద ఒకటి, పూత మీద మనం మందులు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే దాని నివారణ, దాని ఉధృతిని తగ్గించవచ్చు. తద్వారా రైతుకు లాభసాటి ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంతోపాటు మరి వేరు పురుగు చాలా ఉధృతి ఎక్కువ ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు రైతులు మరి ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి మరి వేప నూనె మందును 3 అడుగుల వరకు మరి కాండము మీద పిచికారీ చేసుకున్నట్లయితే దాని యొక్క గుడ్లు పగిలి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దాని సంతానము దాని యొక్క వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం 100 ఎకరాల్లో మాత్రమే జీడి మామిడి తోటలు ఉన్నాయి. అవి కూడా అక్కడక్కడ గ్రామాల్లో 1-2 చెట్లు మాత్రమే ఉన్నాయి. వేటపాలెం, పందిళ్లపల్లి, చిన్నగంధం మండలాల్లో నామమాత్రంగా తోటలు ఉన్నాయి. పాత తోటలు తప్ప కొత్తగా జీడి మామిడి సాగు చేసే రైతులు ఎవరూ లేకుండా పోయారు. జీడి మామిడి తోటల సాగు రైతులు ముందుకు రాని పరిస్థితిలో జిల్లాలో నెలకొంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం మానేసింది. ఫలితంగా తోటల సాగు పూర్తిగా తగ్గిపోయింది. జీడి మామిడి తోటల గురించి మాట్లాడే రైతులు ప్రస్తుతం లేరని చెప్పారు. ఇంకా రానున్న రోజుల్లో జిల్లాలో జీడి మామిడి సాగు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఎక్కడైతే మరి మొదలుకు ఆశించినప్పుడు మరి అక్కడైతే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో సైకిల్ స్పోక్ కానీ ఏదైనా రంధ్రంలోకి ఒక స్పోక్ను పంపించి పురుగులు తీసేసుకొని క్లోరిపైరిఫోస్ ద్రావణాన్ని ఆ రంధ్రంలో చొప్పించేసుకొని వాటిని నివారణ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో ఎరువుల యాజమాన్యం కూడా చాలా చక్కగా పాటించాలి. లేకపోతే దిగుబడి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే మనం వేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా కొమ్మల కత్తిరింపు చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు మరి కొమ్మల కత్తిరింపు యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేపట్టరు. దానివలన యొక్క కొమ్మ పురుగు కానీ లేదా కొమ్మ తులసి పురుగు ఇవి ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంటుంది. మేదర్మిట్లలోని సింథైట్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 10 ఏళ్లుగా ఈ కోరును భరించలేకపోతున్నామని, 3 రోజుల నుండి కోరు మరీ విపరీతంగా వస్తోందని, వెంటనే ఫ్యాక్టరీని ఆపాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులపై ఫ్యాక్టరీ అధికారులు దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అలాగని మా జీవితాలను పణంగా పెట్టలేమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12,000 మందికి పైగా జనాభా ఉన్న మేదరమిట్లకే ఈ కోరు పరిమితం కాలేదని, చుట్టుప్రక్కల ఉన్న తమ్మవరం, అనమనమూరు, తిమ్మనపాలెం గ్రామాల ప్రజలు కూడా కోరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ఫ్యాక్టరీకి వెళ్లి మా బాధలు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. 2-3 రోజులు తాత్కాలిక పరిష్కారం తప్ప శాశ్వత పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం కోరును తట్టుకోలేక మహిళలు, గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడుతున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు గ్రామస్తులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ముందు గ్రామస్తులు నిరసన చేపట్టేందుకు టెంట్లు వేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గ్రామస్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ఘట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నీకేదో ఇబ్బంది నాకేదో ఇబ్బంది కాదు ఊరినే టంగుటూరు వాణినగర్కు చెందిన 60 సంవత్సరాల కాకి అంజయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఊర చెరువులో పడి మృతి చెందాడు. అంజయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కింద పండుకోబట్టి మాకుండు జరగండి. సాహితీ మిత్రమండలి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల చారిటబుల్ ట్రస్ట్ పక్షాన నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం అద్దంకిలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో నిర్వహిస్తున్నట్లు సాహితీ మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శతావధానానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. సమావేశంలో డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు, ఊటుకూరి రామకోటేశ్వరరావు, చిన్ని మురళీకృష్ణ, పువ్వాడ రామకోటేశ్వరరావు, చుండూరి మురళీ సుధాకర్, కెవి పోలిరెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసరావు, కోలెలపూడి శ్రీనివాసరావు, లక్కరాజు విశ్వమోహన్, బాచిన పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అవధాన ప్రపూర్ణ, అవధాన శారద, అవధాన కంఠీరవ ఇట్లా బిరుదులతో అందరూ కూడా ఆయన సత్కరించారు. అంతకుముందు గడ్డపెట్టారు ఏర్పాటు చేశారు సాహితీ సంస్థలు. ఈ మధ్య నర్సాపేట లయన్స్ క్లబ్ వారు రజిత కిరీటం వారికి ధరింపజేశారు. వారికి అద్దంకిలో 200 అష్టావధానం జరుపుకున్నాం. టూరిజం ప్రస్థాన 300 అష్టావధానం జరుపుకున్నాం. తర్వాత 8 మంది అష్టావధానంతో అష్టావధాన కార్యక్రమం కూడా గీతామందిరంలో చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు మనం అద్దంకిలో 4వ శతావధానాన్ని 24, 26 తారీఖుల్లో అద్దంకిలో చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదనంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మనం అద్దంకి చెప్పినటువంటి ఒక గొప్ప శతావధాన్ని మరి మన సమకాలీకులు కూడా మనం గొప్పగా గౌరవంగా కూడా భావిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో పిస్పాటి వారు కానీ, బొప్పరపు కవులు గారు కానీ, గాడిపల్లి వీరరాఘవ శర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రముఖులైనటువంటి ప్రసిద్ధులైనటువంటి అవధానులు. ఆ కోవలోకి మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. దాదాపుగా సహస్రావధానాలు 7 మీద లెక్కించవచ్చు. కానీ మొదటి 20 మందిలో మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు 2 రాష్ట్రాల్లో శిష్యుడు అవధాన కంఠీరవ, అవధాన సుధాకర. ఈ సుధాకరుడు మరి ఎటువంటి అమృతాన్ని చూస్తాడో ఆ పద్యాలు ఎటువంటి సౌహృదయులు ఆనందంగా చెప్తాడు. మరి జనాలు రేపుతున్నా మంచి కార్యక్రమం. శిక్షకులు 25 మంది కూడా ప్రధానిగా ఉన్నారు. అందరూ కూడా సాహిత్యం పరిచయం ఉన్నవాడు. దాంట్లో కవిగారు మనవాడు కూడా ఉన్నారు, అద్దంకి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా సరే అద్దంకి పురజనాలకి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. పండగలాగా చేసుకున్నాము. అన్ని వర్గాలు కలుపుకున్నాము. అన్ని సమస్యలు పెట్టుకున్నాము. 26 తేదీలో జరగబోయేటటువంటి ఈ సంపూర్ణ శతావధానం అవధాన కంఠీరవ, అవధాన సుధాకర శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్దంకి సాహితీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు.
అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.